హాయ్ గాయ్స్, ఇట్స్ మీ క్రేజీ నాగా. నేను ఒక స్టోరీతో ముందుకు వచ్చాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా ప్లీజ్, ఓకేనా? ఫస్ట్ నన్ను ఆదరించండి మీరు, ఓకేనా? ఒక స్టోరీ చెప్పడానికి వచ్చాను. ఏంటి అంటే ఒక లవ్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ అంటే లవ్ కాదు ఇది. అమ్మ వాళ్ళు చూసిన సంబంధం. పిల్లకి ఇష్టం లేదు, బట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ లవ్ చేసిండు ఒక అబ్బాయిని. సో ఆ అబ్బాయి మోసం చేసిండు. సో మోసపోయింది ఆ పాప. సో ఇక అమ్మ వాళ్ళు చెప్పినట్టు వినాలి అని నిర్ణయించుకుంది అమ్మాయి. నిర్ణయించుకుంది, చెప్పినట్టుగానే అమ్మ వాళ్ళు చెప్పినట్టుగానే ఒక సంబంధానికి ఒప్పుకున్నది. ఒప్పుకున్న తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది అబ్బాయికి అమ్మాయికి. ఏది ఈ సంబంధం వచ్చిన గ్యాప్. ఎందుకంటే అబ్బాయి తరపున వాళ్ళ రిలేషన్కి ఏదైతే సంథింగ్ గ్యాప్ వచ్చిన వల్ల సంవత్సరం దాకా సంబంధం అది పెళ్ళి అనేది కొంచెం ఆపి చేసారు. తర్వాత పెళ్ళి అయింది సంవత్సరం తర్వాత. ఆ గ్యాప్లో వీళ్ళు లవ్ చేసుకున్నారనమాట. ఆ గ్యాప్లో వీళ్ళ మధ్య కొంచెం మంచి బాండింగ్ ఉందన్నమాట. ఎంతైనా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఫస్ట్ ఒక రిలేషన్ స్టార్ట్ కావాలంటే కొంచెం గ్యాప్ ఉండాలి. ఫస్ట్ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాకనే పెళ్ళి అనేది ముందుకెళ్ళాలి. ఏది తెలియకుండా చేసుకోకుండా పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోకండి. ఫస్ట్ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాకనే పెళ్లి చేసుకోవాలి. సో అలా వీళ్ళ లైఫ్లో అలా ఒక అబ్బాయి వల్లంగా ఇతను మోసపోయిందనమాట. తర్వాత అమ్మాయిలు చెప్పిన తర్వాత సంబంధానికి ఓకే అంది, పెళ్ళయింది. దగ్గర పెళ్ళైనాక సంవత్సరం దాకా మంచిగా ఉన్నాం, ఓకే బాగున్న తర్వాత పిల్లల టాపిక్ వస్తుంది. ఎవరి తరఫున వస్తుంది పిల్లల టాపిక్? హస్బెండ్ తరఫున రావాలి, లేదంటే ఇద్దరు మాట్లాడుకోవాలి. అత్తయ్య ఉంటుంది, ఒక అత్తయ్య ఇంట్లో, మన ఇంట్లో కంపల్సరీ ఒక అత్తయ్య ఒకటి ఉంటుంది. అయితే ఏంటి అయితే ఆ సంవత్సరం ఉన్న కదా, ఆ గ్యాప్లో వాళ్ళ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయింది అనమాట. ఎవరికి అబ్బాయి తరఫున వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికి పెళ్ళి అయిపోతే తను ప్రెగ్నెంట్ ఉంది. అంటే దేవుడు ఇస్తాడండి అది, పిల్లలు అనేది. మన దగ్గర ఏముంది, దేవుడు ఇస్తాడు అంతే. అది దేవుడు ఆజ్ఞ అంతే. మనం ఏం చేయలేము, మన చేతులు ఏం లేదు. దేవుడు పిల్లలు కావాలి అన్న వాళ్ళకి ఏమి ఇవ్వడు, వద్దు అన్న వాళ్ళకి పిల్లల్ని ఇస్తాడు. ఇది మాత్రం కంపల్సరీ, ఎందుకంటే అది నాకే జరుగుతుంది. అయితే పిల్లల గురించి చాలా గొడవ అవుతుంది. అదేంట్రా నీకు పిల్లలు ఇంకా పుట్టట్లేదు, నీకంటే ముందుగానే పెళ్ళి అయిపోయింది మీ ఫ్రెండ్కు, చూడు వాళ్ళ భార్య 3 నెలల ప్రెగ్నెంట్ అంట, మరి నీ భార్యకి ఏమైందిరా, ఇంకా పిల్లలు పుడతలేరు, నీ భార్యలో మన ప్రాబ్లం ఉందంటే, భార్యలోనే ప్రాబ్లం ఉంటుందా అండి, అబ్బాయిలో ఉండదా? అంటే తన కొడుకనా, అంటే కూడలనా? ఎవరైనా ఒకటే. ఇప్పుడు నీకో కూతురు ఉంది కదా, ఆ కూతురు ఇంకో ఇంటికి వెళ్ళినాక ఉంటుంది. అది కూడా చెప్తాను స్టోరీ, అది లాస్ట్లో చివరికి ఉంటుంది. ఫస్ట్ ఇలా స్టోరీలని అయితే తనలో ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి నా కొడుకు డిస్టర్బ్ చేస్తాడు. తనలో ప్రాబ్లం ఉందని చెప్పేసి గొడవ చేస్తుంది. అయితే అది కాదమ్మా, ఏమో అమ్మ మేము హాస్పిటల్లో చూపించుకుంటాం అని చెప్పేసి ఈ అబ్బాయి అనాలి. ఈ అబ్బాయి కూడా తనను లవ్వే కదా, ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చినాక లవ్వే కదా చేసుకుంది, లవ్ మ్యారేజే కదా అన్నట్టే కదా. ఈ లవ్కం అరేంజ్ అంటారు కదా, నాకు అన్నీ రావట్లేదు. అయితే తెలుసుకున్నాక కదా చేసుకున్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, భార్య భర్తల మధ్య. అయితే గొడవ అవుతుంది, వీళ్ళిద్దరు కూడా గొడవ అవుతుంది. ఎందుకంటే పుల్ల పెట్టేసింది కదా అమ్మ పెట్టేసినాక ఇక్కడ అగ్గి మండుతుంది అనమాట అబ్బాయికి. సో వీళ్ళిద్దరు గొడవ అవుతుంది. సరే అని చెప్పేసి హాస్పిటల్ చూపించుకుంటే ప్రాబ్లం ఎవరికి ఉంది? ఆ అబ్బాయికే ఉంది, అమ్మాయికి ఏం లేదు. అమ్మాయి చక్కగా ఉంది. అయితే అబ్బాయికే ప్రాబ్లం ఉందని చెప్పేసి వచ్చి అమ్మకు చెప్పిండు. అమ్మా నీ కోడలికి కాదమ్మా ప్రాబ్లం, నాకే ఉంది. అంటే నీకెందుకు ఉంటుందిరా, నువ్వు మంచిగా ఉంటావు, ఎంత మంచిగా ఉన్నావు, లడ్డుగుంటే ముద్దుగుంటే దానికి సంబంధం ఉంది. ప్రాబ్లంకి లడ్డుగా ఉన్నదానికి ప్రాబ్లంకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం తనలో ఉంది, తను మంచిగానే ఉంది. తను టెస్టులు చేయించుకుంది, నేను టెస్టులు చేయించుకుంది, బయటపడ్డది అబ్బాయిది, తనదేం కాదు. అయితే టెస్టులు చేయించుకున్నాక బయటపడ్డాక లేదు అని చెప్పేసి తనలోనే ఉంటుంది. నీకు ఏ డాక్టర్ దగ్గర వా, చూపించుకుందాం పామ్మనం నడు నువ్వు అని చెప్పేసి ఆ అబ్బాయిని తిడుతుంది అమ్మ. ఈ లెక్క బాగాలేదని చెప్పేసి విడాకుల దగ్గరికి వచ్చింది వాళ్ళమ్మ. అబ్బాయి ఏంటంటే అబ్బాయికి ఆల్రెడీ అర్థమైపోయింది, నాకే ప్రాబ్లం ఉందమ్మా అని అబ్బాయి కూడా అర్థమైపోయింది. కాకపోతే లేదు అని చెప్పేసి ఒక డాక్టర్ అనమాట, ఎవరు ఫ్యామిలీ డాక్టర్, ఇట్లా తెలిసిన డాక్టర్ అట్లా ఉంటారు కదా. అయితే ఆ ముసలిదానికి తెలుసు, ముసలిదంటే అత్తకు తెలుసు. అయితే ఆ అత్త ఏం చేసింది కదా, ఎటుపెట్టి ఈ కోడలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నచ్చలేదు, వీళ్ళే చూసిన సంబంధం, కాకపోతే సరిపడా కట్నం ఇవ్వలేదన్నమాట. అట్లా దీని మీద కక్ష కట్టింది. అయితే ఇక ఎట్లాగో ఈ కోడల్ని వద్దనుకుంటుంది, ఫిక్స్ అయిపోయింది ఆమె అంతే. అత్త ఫిక్స్ అయిపోయింది, భర్త కూడా కదా, అత్త ఫిక్స్ అయిపోయింది. అయితే లేదు అని చెప్పేసి హాస్పిటల్, వేరే దొంగ హాస్పిటల్ అంటే ఈమె తరఫున హాస్పిటల్ తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకొని
డాక్టరు, మా కోడలికి ప్రాబ్లం ఉంది, మా అబ్బాయికి ఏం లేదు, ఇట్లా చెప్పు అని చెప్పేసి ఏం చెప్పిందో తెలియదు. దానికి కాసులు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు తెలియదు మనకు. అయితే ఎంత ఇచ్చిందో తెలియదు. డాక్టర్ తోటి కొడుతో తెప్పించింది. ఇక ఆ అబ్బాయికి ఏంది, పెళ్ళాం కంటే ఫస్ట్ అమ్మ మీద నమ్మకం ఉంటుంది. ఈ అబ్బాయిలకైతే నిజం చెప్తున్నా, సంవత్సరం దాకా సంసారం చేసిన ఆమెతోటి, భార్య గురించి ఆ మాత్రం అర్థం చేసుకోలేడా. అయితే చెప్పించింది డాక్టర్ తోటి, మీ భార్యకి ఉందయ్యా, నీకు ఏ డాక్టర్ చెప్పింది, నీకు ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నావు అని చెప్పేసి చెప్పేసరికి కథం అది డాక్టర్ ఇది డాక్టరే, కాకపోతే ఇది అమ్మ చెప్పిన హాస్పిటల్ కదా, అందుకు ఇక ఈ డాక్టర్ మాటలు నమ్మేసిండు ఇక అబ్బాయి. కథం నాకు ప్రాబ్లం లేదు, నీకే ప్రాబ్లం ఉందంట, నేను హాస్పిటల్కి మా అమ్మ నేను కలిసి వెళ్ళినాం, నీకే ప్రాబ్లం ఉంది, నువ్వు అదే హాస్పిటల్లో వేస్ట్ హాస్పిటల్ అని చెప్పేసి ఈ అబ్బాయి మళ్ళీ అమ్మని తిడతాడు. సరే అని చెప్పేసి ఇక అమ్మ ఏం చెప్పిందో తెలియదు. ఇక ఏం చెప్పిందో మనకేం తెలుసు, ఏమేమి మాట్లాడుకోరో మనకు తెలియదు కదా. నేను తెలుసుకున్న స్టోరీ మాత్రమే మీతో చెప్పాలనుకుంటున్నాను నేను. అయితే ఏం చెప్పిందో తెలియదు. అబ్బాయి కూడా నాకు వద్దు నువ్వు విడాకులు అని చెప్పేసి అంటే అమ్మాయి ఒప్పుకోవట్లేదు, విడాకులను ఒప్పుకోవట్లేదు. అయితే సరే మరి నా కొడుకుకి నేను వేరే పెళ్లి చేసుకుంటా, నేను నాకు నాకు నువ్వు అసలు వద్దు అని చెప్పేసి పెట్టేసింది. అక్కడ ఆ కోడలు ఏం చేసింది కదా, వాళ్ళు కట్టమేమి ఇవ్వలేదు, వాళ్ళు కొంచెం బలిసిన ప్యాటేనంట, బలిసిన పార్టీ. అయితే సరే ఇప్పుడు ఇవ్వట్లేదు కదా, పెళ్ళైనాక కంపల్సరీ నా కొడుకు ఇస్తారు అని చెప్పేసి అత్త పిల్లవనోళ్ళమ్మ ఆశ పడింది. సరే అని చెప్పేసి పెళ్ళి అయిపోయింది, రెండో పెళ్ళి చేసేసారు. దీనికి విడాకులు ఇవ్వలేదు, విడాకులు ఇవ్వకుండానే పెళ్ళి చేసేసినాక ఏమైంది కదా, దానికి 5 నెలలు అవుతుంది, దానికి ఇంకా పిల్లలు కావట్లేదు. ఎందుకు అవుతారు, ప్రాబ్లం కొడుకులో ఉంది, కోడల్లో కాదు, వచ్చిన ఆడదాంట్లో లేదు. ఫస్ట్ కొడుకు దాంట్లో ఉన్నాక ఎంతమంది అమ్మాయిలు ఇచ్చి పెళ్ళి చేసినా కారు, ఇక్కడ ప్రాబ్లం ఇతనికే ఉంది కాబట్టి. సరే అని చెప్పేసి ఈయన కూడా కావట్లేదు. 6 months 4 months ఇక మనసు పెరుగుతున్నాయి, నెలలు పెరుగుతున్న కొద్దీ పిల్లలు కావట్లేదు. ఇదేం కథ అని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళ అబ్బకి ఆల్రెడీ తెలుసు ఏమని, పిల్లలు కాదు నా కొడుకే ఉందని దానికి కూడా తెలుసు ఆల్రెడీ. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ మీదకి లొల్లి పెట్టిరు. ఇక నీ బిడ్డల ప్రాబ్లం ఉంది, లక్షల ఎన్నిగానే పెట్టి మేము చూపించాలి హాస్పిటల్, మీరు ఏమైనా కట్నం ఇచ్చిరా చేసిర్రా అని అంటే, అదేందమ్మా రెండో పెళ్ళికి కట్నం ఎవరివ్వరు, వాస్తవానికి రెండో పెళ్ళికి కట్నం ఇస్తారో లేదో నాకు తెలియదు, బట్ ఏమైందో తెలియదు. కట్నం గురించి లొల్లి పెడుతుంది వాళ్ళ దగ్గర. హాస్పిటల్ నుంచి అంటే మాకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, నీ పిల్లల ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి అని అంటే, ఈ సెకండ్ వచ్చిన ఫాదర్స్ తెలుసుకున్నారు ప్రాబ్లం, అది ఫస్ట్ ఆమె దగ్గర పోయి తెలుసుకున్నారు. అమ్మ నువ్వు విడాకులు ఇవ్వలేదు, నా బిడ్డకి ఇచ్చి నీ భర్తకి ఇచ్చి పెళ్లి చేసినాము, నువ్వు ఫ్యూచర్లో వాళ్ళ జోలికి పోకమ్మా, వాళ్ళని ఏమనకమ్మ, నాకు ఒక అడవిలేను కదా అంటే బాపు అని పిలుస్తుంది వాళ్ళని, బాపు అని పిలిచింది. పాపం ఈమె అసలు మంచిది, ఈమె నిజంగా గొడవ కూడా పెట్టలేదు. బాపు నాకు పెళ్లి చేసిరు, మాకు ఈ సంవత్సరం నాకు ఇట్లా అయింది, ఈ స్టోరీ మొత్తం చెప్పేసింది. సంవత్సరం గ్యాప్ ఉంది, వాళ్ళ రిలేషన్ వరకు కావడం వల్ల ఈ సంవత్సరం దాకా మాకు పెళ్లి కాలేదు, ఆ లోపు మాకు కొంచెం ఫోన్ మాట్లాడుకొని మా మధ్య ఒక ప్రేమ అనేది స్టార్ట్ అయ్యి మేము మంచిగా ఉన్నాము. అది బాపు మా అత్తగారు ఇట్లా డబ్బుకు మా వాళ్ళు కొంచెం సరిపడా డబ్బులు ఇవ్వలేదు, ఒప్పుకున్నంత కట్టం ఇవ్వలేదు, మా అత్తగారు నా మీద కక్ష కట్టింది, ప్రాబ్లం మా ఆయనలోనే ఉంది, నాలో ఉందని చెప్పేసి ఇట్లా చేసి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేశారు అని చెప్పేసి అంటే, పాపం ఫస్ట్ ఆ సెకండ్ మ్యారేజ్ ఇచ్చిరు కదా, వాళ్ళు కూడా మంచోళ్ళు అనుకోవచ్చు. నిజంగా వాళ్ళు ఏం చేయలేదు తెలుసా, లుల్లి ఏం పెట్టలే. బిడ్డ ఇది రెండో బిడ్డ, అదే రెండో సంబంధం వాళ్ళ నాన్న పోయి వాళ్ళ అమ్మాయి దగ్గర పోయి, బిడ్డ ప్రాబ్లము నీ భర్తలో ఉంది, పాప ఆ పిల్ల దగ్గర పోయి నేను మాట్లాడిన, మంచిగా మాట్లాడుతుంది, చాలా మంచి అమ్మాయి, మనము ఆ పిల్ల జీవితంలో మనం నిప్పులో పోసిన వాళ్ళం అయిపోయినాం బిడ్డ, వద్దు బిడ్డ, ప్రాబ్లం అంతా తీనలో ఉంది కానీ ఈమెలో ఉందని చెప్పేసి వాళ్ళ మీ అత్తగారు ఇట్లా చేసిర్రు, వద్దు బిడ్డ, నీకు మంచి సంబంధం చూసి నేను పెళ్ళి చేస్తా, అయినా నీకు రెండో పెళ్ళి చేసిన కరువేమో వచ్చింది. అయితే ఆమె కూడా రెండో మ్యారేజ్, ఎట్లయినా రెండో మ్యారేజ్ సెట్ అయితే ఫస్ట్ మ్యారేజ్ ఎవరికి కాదు, వాళ్ళ భర్త ఎవరికో లెక్క ఉంటాయి. ఎందుకు బిడ్డ, వాళ్ళ లైఫ్ మంచిగా ఉంది కదా, పాప అమ్మాయి మంచిది, ఆమె కూడా నాకు బిడ్డ లాంటిది అనిపించింది, మాట్లాడుతుంటే నాకు మంచిగా అనిపించింది అని చెప్పేసి కథం తన నుంచి వెళ్ళిపోయినాను. గిడాకులు ఏం లేదు, ఏదో గుళ్ళే వేసారు కదా, ఇక విడాకులు అట్లాంటిది ఏం లేదు. ఆగు డాడీ ఒక్క నిమిషం, మావాడు ఛాయ్ వాళ్ళంట, ఒక్క నిమిషం ఆగు డాడీ. అయితే ఇక విడాకులు అట్లాంటివి ఏం లేదు, మా అంటే గుళ్ళ వేసారు కదా. సరే అని చెప్పేసి
ఇక తను వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయాక ఫస్ట్ కోడల దగ్గరికి వచ్చింది మళ్ళీ అత్త. ఇగో అయిందేదో అయిపోయింది, మర్చిపోయిగా మీ నాన్న 1,50,000 ఇస్తా అన్నాడు కదా, అది తీసుకురాపో అని అంటే, మా నాన్న 1,50,000 ఇస్తా అన్నాడు. కానీ ఎందుకు ఇస్తాడు? మీరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. మీరు ఆల్రెడీ రెండో పెళ్ళి అని చెప్పేసి చేసేసిరు ఆల్రెడీ నా భర్తకి. కనీసం నా భర్త కూడా నాకు సపోర్ట్ లేడు. నీకో కూతురు ఉంది, నీకో కూతురు వచ్చినాక అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పేసి ఇక తను కూడా వదిలేసి వెళ్ళిపోయిందండి. నిజం చెప్తున్నా, ఇది బెస్ట్ పని. ఈ ఆడపిల్ల ఇలా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. వెళ్ళిపోయింది, తినకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఇవ్వలేదు విడాకులు, ఇప్పుడు ఇచ్చింది. ఎందుకంటే తన తప్పు తెలుసుకొని అత్త దగ్గరికి వచ్చింది కాబట్టి. ఎందుకంటే నేను చేసిన తప్పు అని ఆ ముసలానికి అర్థమైపోయింది వాటికి. దీని దగ్గరికి వచ్చినాక అప్పుడు వెళ్ళిపోయింది. కానీ ఈమె ఆలోచించి ఉంటే అయిపోవు, కాకపోతే తనకు నచ్చలేదు ఇక. ఎందుకంటే నేను తప్పు కావద్దు, నేను తప్పుతో మా ఇంటికి వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో అది ఆమె ఇన్ని రోజులు ఉన్నది ఇక్కడే కావాల్సుకొని. అప్పుడే వెళ్ళిపోవచ్చు విడాకులు ఇచ్చి. కాకపోతే నింద మోపుకొని వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో ఆ పిల్ల అక్కడే ఉంది. సరే అని చెప్పేసి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు సింగిల్గా ఉన్నారు కొడుకు. ఆ కొడుకు అట్లా ఉన్నాడు. ఇక పెళ్ళిళ్ళ సంబంధాలు చూస్తాను సిగ్గు లేకుండా అత్త వల్ల, కానీ పెళ్ళి కావట్లేదు. బిడ్డకు పెళ్ళయింది. ఆ బిడ్డకు పెళ్ళి అయినాక తనకు నిజంగా దేవుడు ఎక్కడో లేడండి. ఎప్పుడైనా సరే మనం అన్యాయం చేస్తే, ఒక్క నిమిషం డాడీ, మనం అన్యాయం చేస్తే మనకి ఏదో రకంగా కంపల్సరీ చూపిస్తాడు. అది చూపించిండు. అయితే బిడ్డకు పెళ్ళి అయిపోయింది. ఆమెకి గర్భసంచు అంటారుగా, దాన్ని ఏదంటారండి, అది గర్భసంచు నీటి బుడగలు ఏదో వచ్చి పిల్లలు కావట్లేదు. ఈ బిడ్డకు పిల్లలు కావట్లేదు అని చెప్పేసి ఊక కొట్టేటోడంట బిడ్డను. ఇంకా వీళ్ళు కొట్టలేమని, కాకపోతే ఇట్లా వేసేసారు. ఊక కొడుతుందని చెప్పేసి తోలిచ్చారు అవ్వగారింటికి. అయితే ఏందయ్యా మా బిడ్డని గట్లేందుకు పిల్లలు కుట్టకపోతే గట్లా చేస్తారా, హాస్పిటల్ ఉంచుకోవాలి మంచిగా అని చెప్పేసి అంటది. మరి ఈ బుద్ధి కొడల విషయాలు చేయలేదు ఎందుకు? కొడల విషయాలు కూడా ఇంత బుద్ధిగా ఆలోచించుంటే, అయినా ప్రాబ్లం ఉంది కొడుకు. కాకపోతే కొడల విషయాలు ఎందుకు ఇట్లా ఆలోచించలేదు? తను కూడా నాకు బిడ్డ అనుకోవచ్చు కదా. ఎవరైనా అంతే అండి, ఒక ఇంటికి వచ్చినప్పుడు తను కూడా మన బిడ్డ అనుకోవాలి. మన బిడ్డ వేరే ఇంటికి పోతుంది కదా, సో ఈమెనే మన బిడ్డ అనుకోవాలి కదా. ఈమె కూడా నాకు ఒక రెండో బిడ్డ లాంటిది అనుకోవాలి. కృష్ణ విధి ఎలా ఉందో. సరే అని చెప్పేసి ఇక హాస్పిటల్లో చూపించుకుంటుంది బిడ్డకి. ప్రస్తుతానికి ఇప్పుడు తను ప్రెగ్నెంట్, బిడ్డ ప్రెగ్నెంట్ అయింది. 1 month అంట. ప్రస్తుతానికి సాగుతుంది ఇక. బట్ దీంట్లో అర్థమైంది ఏంటిదంటే, నాకు అర్థమైంది ఏంటంటే, వచ్చిన కోడల్ని ఎవరైనా సరే మంచిగా చూసుకోవాలి. మనకో బిడ్డ ఇంటికి పోతుంది, ఒక ఇంటి బిడ్డ మన ఇంటికి వస్తుంది, వాళ్ళని కూడా మన బిడ్డలాగా చూసుకోవాలి. నా ఉద్దేశం అది, మనం చూసుకోవాలి. అంతేగాని బిడ్డో లెక్క కోడో లెక్క ఎవరు అట్లా చూడొద్దు. నా ఉద్దేశం అదండి. నాకు తెలిసిన స్టోరీ మీకు చెప్పుకున్నాను. దీంట్లో మీకు ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. చెప్పిన నేనేం తెలుసుకోలేనిగా, ఎందుకంటే ఆల్రెడీ తెలుసుకున్న స్టోరీ మీకు చెప్పేసా. మళ్ళీ అడిగిన అనుకో చంపసల్లో ఉంటారు. ఎందుకంటే నేను అడిగింది ఒక పక్కింటి ముసలదాన్ని అడిగిన అనమాట. ఆ ముసలా ఇంత స్టోరీ చెప్పింది నాకు. బట్ ఇదే అండి నాకు తెలిసిన స్టోరీ. కాకపోతే బట్ వచ్చినా కూడా ఒక సొంత కూతురులాగానే చూసుకోండి. సొంత కూతురులా కాకపోయినా ఒక మనిషిలాగా చూడండి. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లవ్ యూ ఆల్. బాయ్.